లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం చైర్మన్. శ్రీ చంద్రమౌళి గారు, కుప్పం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన్ని పోటీ చేసిన నేత, అలాగే మాజీ ఐఏఎస్. శ్రీ గిడుగు రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీ నేత, శాసన మండలి మాజీ సభ్యులు, హెల్త్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రముఖులు. ఇక ముందుగా ఏపీ ముఖ్యమంత్రి గారు కానీ లేదా యనమల రామకృష్ణుడు గారు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలు కాస్త ఆశ్చర్యంగా ఉన్నాయి. సాక్షి పత్రిక మీద వారు విరుచుపడుతున్నారు. సాక్షి మేము ఉద్యోగులను పదవి విరమణ చేయించాలని మేము అనుకోవటం లేదు, 50 ఏళ్లకే రిటైర్మెంట్ అని మేము అనుకోవటం లేదని చెబుతున్నారు. అయితే సాక్షి ఇచ్చింది 50 ఏళ్లకే రిటైర్ చేస్తారని కాదు, 50 ఏళ్ల తర్వాత పనితీరు సమీక్షించి పనితీరు బాగోకపోతే 3 నెలల జీతం ఇచ్చేసి ప్రైవేట్ ఉద్యోగస్తులను పంపించాలన్న ప్రతిపాదన ఉంది అని జీవోలో ఫైల్ నెంబరు వీటితో సహా ఇస్తే వీటికి ముఖ్యమంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ ఆమోదం లేకుండానే న్యాయశాఖ లేదా ఆర్థిక శాఖలు తయారు చేస్తాయా, న్యాయశాఖ దాకా వెళ్తాయా అనేది అడిగితే అది చెప్పకుండా దానిపైన కేవలం సాక్షి దుష్ప్రచారం చేస్తోంది, మేము ఉద్యోగుల సర్వీస్ తగ్గించట్లేదని మాత్రమే ఖండిస్తున్నారు తప్ప అసలు ఈ ప్రతిపాదన తయారైంది వాస్తవా కాదా అంటే యనమల రామకృష్ణ గారు అది ఇంకా మేము సంతకం పెడితే కదా జీవో ఏది అంటున్నారు. కానీ సాక్షి జీవో వచ్చేసిందని రాసిందా లేక రాలేదని రాసిందా? అలాగే ఇప్పుడు 30 ఏళ్లకే పెన్షన్ అర్హత ముగించడం ద్వారా 30 ఏళ్లకే కట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా మరో వార్త ఇచ్చారు. అయితే 33 ఏళ్ల సర్వీసు అర్హత బదులుగా 30 ఏళ్ల సర్వీస్ అర్హత అంటే అది 30 ఏళ్ళకి నిండితే పూర్తి పెన్షన్ ఇచ్చే ఉద్దేశం అయితే పర్వాలేదు. అలా కాకుండా 30 ఏళ్లకే రిటైర్మెంట్ ఆలోచన కూడా ఉంది, 3 ఏళ్లకు సర్వీస్ తగ్గించి అనేది అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఈ వాస్తవాలు చంద్రబాబు గారు కానీ యనమల గారికి కానీ వాస్తవాలు చెబుతున్నారా లేదా సాక్షి వాస్తవాలు చెబుతోందా? ఏది కరెక్ట్ మీరేమనుకుంటున్నారు? జిఏడి ఫైల్ నెంబర్ 56023 ప్రకారం మీ నెంబర్తో దాంట్లో ఫైల్ నడిచింది లేదా అని వాళ్ళు చెప్పాలి. ఫైల్ నడిచి సంతకాలు అనేది జీవో కాలేదని జీవో అయితే సాక్షి కూడా రాయలేదు కదా. కానీ ఒకటండి, అందువలన వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. జీవో అయిన తర్వాత ఏం చేస్తారు, తర్వాత కోర్టుకు వెళ్ళాలి. ముందే దాన్ని ఇప్పుడు ఇబ్బందికరమైన పరిణామాలు వస్తున్నప్పుడు ముందే దాన్ని తీసుకురావడం, ప్రజలను అసమాయత్తం చేయడం పత్రికల బాధ్యతలు. అందువల్ల దాని మీద మేము కేసు పెడతాం లేదా ఇంకోటి పెడతాం అనేది సరైన విధానం కాదు. వాళ్ళ విధానం ఉందా లేదని చెప్పడం, వివరించడం అని వాళ్ళ ధర్మం అండి. అని చంద్రబాబు గారి ప్రకటన మీరు చదివి ఉంటే ఎక్కడ కూడా అసలు విషయాన్ని ఖండించట్లేదు. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకటి ఉద్యోగుల యొక్క పనితీరుని అసెస్మెంట్ చేయడం తప్పులేదు. ప్రజల తరపున నేను ప్రజలలో కూడా ఉద్యోగులు కూడా భాగస్వాములు. ఓకే, అసెస్మెంట్ చేయడం తప్పులేదు. వాళ్ళ పరిస్థితి కానీ వారు కనుక పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంక్రిమెంట్లు కానీ ఇదేం చేయడం తప్పులేదు. కానీ ఉద్యోగం నుంచి తీసేస్తానంటే ఎలా ఉందంటే, మరి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల కింద ఎలక్ట్ అవుతున్నారు, లేకపోతే మంత్రుల కింద ఎలక్ట్ అవుతున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తీసి ఉద్యోగం కాల్ బ్యాక్ అనే సిస్టమ్ పెడితే వాళ్ళు మొదలు పెట్టుకోమనండి. తప్పులు నేను తప్పని అంటలేదు. కానీ ఒక సిద్ధాంతం అనేది దాని ప్రకారం ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ లో ఎంతమంది మంత్రులు అర్హులు అవుతారు, పనితీరు బాగుంది అనుకున్నారు, ఎంతమంది కాదు. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఉద్యోగ నాయకులు, కొంతమంది అందరిని అంటలేదండి, ఉద్యోగ నాయకులు అమ్ముడుపోయిన రీతిలో అమ్ముడుపోయిన రీతిలో అంటే దాని అర్థం ఏంటి? అమ్ముడుపోయారు అందరిని నేను అంటలేదు. అంటే ఎవరైతే మీకేంటి భయం? కాదు కాదు, నేను అది కాదు. మీరు వాస్తవం అయితే నిజమైతే కాదు. నేనేంటంటే పర్సనల్ ఎక్విజిషన్, నేను ఎవరి మీద ఎన్జిఓ నాయకులు అమ్ముడుపోయారన్నది వాళ్ళు కనుక ఇది నోరు ఎత్తకపోతే అమ్ముడుపోయినట్టే ఖచ్చితంగా. ఒకటికన్నా బెటర్ లేట్ దాన్ ఎవర్ అండి. అది ఖచ్చితంగా దీని మీద వచ్చి మనం ఇక్కడ చర్చ చేస్తున్నప్పుడు ఎవరైతే ఉద్యోగుల యొక్క భవిష్యత్తు దెబ్బతింటుందో వాళ్ళ నాయకులు అక్కడికి వెళ్ళి నిలదీయాల్సిన అవసరం ఉంది కదా. అదే సచివాలయాలు ఉంటారు కదా, అదే సచివాలయంలో మంత్రులు ఉంటారు కదా. అన్నది దీన్ని పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అనేది తప్పు కాదు ప్రజల దృష్ట్యా. అవునండి, చాలా మంది తీసేయడానికి 3 నెలల్లో అనేది అది అబ్సల్యూట్ కాదు. సాక్షి కరెక్ట్ గా రాసిందా? చంద్రబాబు గారు ఫైల్ కూడా అందువల్ల స్పష్టంగా ఫైల్ మూవ్ అయింది. సంతకాలు పెట్టినప్పుడు మా స్టాండ్ ఇదని చెప్పడం మానేసి ఒక అక్షరాన్ని చేరిగా చేయటం అనేది మేము యనమల రామకృష్ణ గారు చాలా చదివి మాట్లాడతారు అనుకుంటాను. యాక్చువల్గా మిగతా మంత్రుల కంటే కూడా అలా చేయటం మాత్రం భావ్యం కాదండి. పూర్ణచంద్రరావు విజయవాడ నుంచి. పూర్ణచంద్రరావు విజయవాడ, నమస్కారం. మాట్లాడండి పూర్ణచంద్రరావు, మీరేమనుకుంటున్నారు? సాక్షి
వాటి కాపీలతో సహా ప్రచురిస్తే చంద్రబాబు గారు రామకృష్ణ గారు ఖండిస్తున్నారు. ఆ సాక్షి అబద్ధాలు ప్రచారం చేస్తుందని వారు అంటున్నారు. మరి మీరేమంటారు? సాక్షి అయితే అబద్ధం లేదు సార్. ఓకే, సాక్షి అబద్ధం లేదు. కాకపోతే ఏంటంటే అశోక్ బాబు గారు మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు ఎవరు పాల్గొనకపోయినా ఆయన దీక్ష చేశాడు. ఆయన లేదా ఈ సభలు పెట్టి దీక్ష చేశాడు. కానీ సడన్ గా ఆపేశాడు. సడన్ గా ఆపేశాడా? సడన్ గా ఆపేశాడు. జనానికి కూడా అర్థం కాల, మాకు కూడా ఏం అర్థం కాల. మేము కూడా పాల్గొన్నాము, రోడ్ల మీద ఎక్కాము, కలిసి ఉండాలని కోరుకున్నాము. కానీ ఆయన ఎందుకు ఆపాడు ఎవరికి అర్థం కాలేదు. కాకపోతే మరి ముఖ్యమంత్రి వెనకాల ఈయన వెనకాల పట్టిదా అంటే ఈయన తిరుగుతూ ఉంటాడు. అంటే ఒకే కులం అని కమ్మాడే, నేను కమ్మాడే కాదు పొరపాటు, తప్పు. ఆయన కులం ఒకటి కాదు, మీరు ఒకటన్నా ఆయన కూడా కులంతో కాదు. ఇప్పుడు మీరు కూడా అట్లా మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కులం ఏదో సేకరిస్తుందంట, మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? ఓకే, కంప్లీట్ చేయండి. ఓకే, కంప్లీట్ చేయండి. అంటే ఆయన అందరినీ లాక్కొని ఈ విధంగా చేస్తాడనేది చంద్రబాబు గారికి మొదటి నుంచి అలవాటేను. ఓకే, రైట్. ఇప్పుడైతే సాక్షి కరెక్ట్ గా రాసింది. చంద్రబాబు గారు యనమల అసత్యాలు చెబుతున్నారా, సాక్షి అసత్యాలు చెబుతున్నారని నా ప్రశ్న మీరు సమాధానం చెప్పారు. ధన్యవాదాలు. జీవన్ రెడ్డి గారు, మీకేమనిపించింది? ఇక్కడ తెలంగాణలో కూడా ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇక్కడ 58 ఏళ్ళకే రిటైర్మెంట్, 60 ఏళ్ళు పెంచట్లేదని కూడా వచ్చింది. మీరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఈ 2 పాయింట్లో ఇప్పుడు సాక్షి కరెక్టా, చంద్రబాబు గారు కరెక్టా? అంటే ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థ ముందడికి వెళ్ళాలంటే, ఏ రాష్ట్రాలైనా అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు 2 కళ్ళ లాంటి వారు. కాబట్టి వారి సంక్షేమంతో పాటు వారు పనిచేస్తున్న తీరును పరిశీలించాలి తప్ప అది లేకుండా వారిది అక్కడికి 50 సంవత్సరాలతో తీస్తున్న ప్రైవేట్ కంపెనీ అండి. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు కదా. ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన విషయం. అధికారులు మరి 50 సంవత్సరాలు చేసిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత సడన్గా పోవాలన్న అట్లాంటి ఆలోచనే తప్ప, అసలు అట్లాంటి ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా అట్లాంటి ఆనుండే ప్రతినిత్యం సంక్షేమమే. ఉద్యోగుల ప్రభుత్వం బాగా చేస్తుందా, ఏపీ ప్రభుత్వం బాగా చేస్తుందా? తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగుల సంక్షేమం చూడండి సార్. ఎవరికి జీతాలు పెంచలేము, ఎవరికి జీతభత్యాలు పెంచలేము, ఎవరికి పరిణామం మెచ్చుకుంటున్నాం. ఇవాళ నిన్న రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగం గతంలో గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ సిస్టమ్ని తీసుకొస్తే కాంట్రాక్ట్ సిస్టమ్ ఏపీఎస్సీ దాంట్లో మన తెలంగాణ పవర్ డిపార్ట్మెంట్లో నిన్న చాలా స్పష్టంగా దాదాపుగా 20,000 పైన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. ఆ విధంగా తీసుకుంటే ఆర్టీసీ సంక్షేమం చూసుకోండి, మేము చేసింది ప్రతి ఒక్కరి సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వం యొక్క బాధ్యతగా మేము భావిస్తూ ముందరికి పోతుంది ప్రభుత్వం. రైట్. సో సాక్షి కరెక్ట్ రాసింది అనేది మీ వాదన కూడా. మరి ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన చంద్రమౌళి గారు ఏమంటారు? మీరు ఎట్లా దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎవరి తప్పు, ఎవరిది రైట్? సాక్షిది రైటు అన్నది ఆ ఫైల్ నంబర్తోనే చలసాని గారు చెప్పారు, తప్పకుండా తెలిసి వస్తుంది. ప్రభుత్వాలు పరిపాలనలో పారదర్శకత అన్నటువంటి అంశం గత 15 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. అలాంటిది బాబు ఈ పని ఏదో అక్కడ మొదలైంది. ముసాయిదా అంటే ఏంటి? డ్రాఫ్ట్. అసలు ఇంకా రాత స్థాయిలో ఉంది. దీన్ని మళ్ళీ క్యాబినెట్ తీసుకెళ్తారు. క్యాబినెట్కి వెళ్లే ముందే లా డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కావాలి, న్యాయశాఖ. వాటిని తీసుకున్నారు అన్నటువంటి వాస్తవాన్ని పబ్లిష్ చేస్తే ఒక న్యూస్ పేపర్ మీద ఈ విధంగా దండెత్తటం అనేది చాలా సిగ్గుచేటు. 1. 2, అభద్రతా భావాన్ని కలిగించటం వలన ఉద్యోగుల్లో వారి పని తీరు పూర్తిగా నష్టపోతుంది అన్నది వివిధ పరిశోధనల్లో తెలిసినటువంటి అంశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానివ్వండి, అసలు ప్రభుత్వమే కానివ్వండి, అభద్రతా భావంతో చాలా సతమతం అవుతా ఉంది. దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మీద నెట్టడం. ఇది వాస్తవం ఏంటి? 33 సంవత్సరాలు నువ్వు సర్వీస్ పూర్తి చేస్తే నీకు ఫుల్ పెన్షన్, పాక్షికం కాకుండా పూర్తి పెన్షన్కు నువ్వు ఎలిజిబుల్. దాన్ని 30 సంవత్సరాలు కుదించారు అని అనుకోండి. 20 సంవత్సరాల్లోనూ ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతన్ని సమీక్షించి నువ్వు 3 నెలల నోటీస్ కానీ లేదా 3 నెలల జీతాన్ని ముందే ఇచ్చి నేను తీసేయటం అనేటువంటిది
అంటే నాకు డౌట్, మనం దేనికైతే మాట్లాడితే తీసేసే ఉద్దేశంతో చేసి ఉంటారా, లేదా 30 ఏళ్ళు సర్వీస్ చేసినా ఫుల్ పెన్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో చేసి ఉంటారా? అలా ఉంటే ఆ ప్రొవిజన్ ఎందుకు పెట్టారు? నిజమే, మీరు అన్నది చాలా బాగుంది, మంచి ప్రశ్న ఇది. ఒకవేళ ఉద్యోగులకి 30 సంవత్సరాలకే ఫుల్ పెన్షన్ ఇద్దాం అన్నటువంటి మహా మంచి మనసుతో చేసేటట్టయితే ఆ క్రింద ఎందుకు పెట్టారు? ఏమని పెట్టారు? ఒకవేళ నీ పనితీరు బాగాలేకపోతే 3 నెలల నోటీస్ ఇచ్చి, దీంట్లో కూడా ఉంది ఆ పాయింట్, 3 నెలలకు ముందే నోటీసు లేదా 3 నెలల ఇచ్చి పంపించేసేయడం అనేది. ఇది ఈ ముసాయిదా మామూలుగా ఏమవుతుందంటే, ముసాయిదా తయారయ్యేటప్పుడు ఒక ఫైల్ మీరు అన్నట్టుగా 560/23 దాంతో బిగిన్ అయితే దాన్ని మళ్ళీ 3గా విభజించి, ఒకటేమో ఆర్థిక శాఖకి వెళ్తుంది, ఒకటేమో న్యాయ శాఖకి వెళ్తుంది, ఒకటి GADకి వెళ్తుంది. ఆ 3 కూడా వచ్చింది. ఆ ముసాయిదాను 14వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారు ఆమోదించారు అనేటువంటి ఖచ్చితమైన సమాచారం, 18వ తారీఖు వెనక్కి వచ్చిందన్న సమాచారం ఇంత ఉంటే బుకాయించడం అనేది మంచిది కాదు. పరిపాలనలో అడగండి. ఐఏఎస్ల మీద పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేయడం తప్పు కాదు. ఐఏఎస్ కి మ్యాండేటరీగా ఉందని నాకు తెలిసిన సమాచారం. ఎవరికైనా ఉంటుంది. ఐఏఎస్ కి మ్యాండేటరీ, మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తులకి మ్యాండేటరీ అనేది కాదు, పీరియాడికల్ గా చేసుకోవచ్చు. మ్యాండేటరీ ఉంది, పెర్ఫార్మెన్స్ చేయడం తప్పు కాదు. ఆ ఒక్క కండిషన్ తప్పు అంటున్నాను నా ఉద్దేశం. ఆయన కూడా అదే అంటున్నారు, ఆయన పెర్ఫార్మెన్స్ చేయాలని. సంవత్సరానికి ఒకసారి ACR అనేది ఒకటి రాస్తాం మనం, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అందులో అయ్యా ఇతని పనితీరు బాగా లేదు అంటే కలెక్టర్ ఉద్యోగాలు ఇవ్వనటువంటి IAS ఆఫీసర్లు ఉన్నారు. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అసలు ఆయన జీవితాంతం కలెక్టర్ గా ఉద్యోగం చేయలే. ఈయన కలెక్టర్ ఉద్యోగానికి అనర్హుడు అని రాస్తే కలెక్టర్ ఉద్యోగమే రాలేదు అతనికి. అంటే అలా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు నిష్పక్షపాతంగా అయ్యా ఇదిగో నీ పని తీరు బాగా లేదు తీసేయండి, ఏదో కులం గురించి కూడా ఏదో ఈ మధ్య కాలంలో సమాచార సేకరణ జరుగుతుందంటే ఇది తప్పు, ఇది మంచిది కాదు. పనితీరు పాడవుతుంది. పైగా నువ్వు గతంలో 58 ఉన్నటువంటి పదవి విరమణ వయస్సును 60 చేశారు. చేయకుండా ఉంటే పోయేది కదా. ఇప్పుడు 60 చేసి మళ్ళీ దీన్ని 55 చేయటం లేదు. ఇప్పుడు 20-21 సంవత్సరాల్లో కూడా పెరుగుతుంది కదా సహజంగానే ఆ 2 ఏళ్ల మేరకు. అందుకోసం ఇవన్నీ తంటాలు పడుతుంది. ఇది చూడండి ఎంత చక్కగా. తెలంగాణ గురించి కూడా ఒక మాట మాట్లాడుకుందాం. చక్కగా నిరుద్యోగుల్లో అభద్రతాభావం ఉంది. 1, 2 వాళ్ళలో ఒక విధమైనటువంటి ఏమయ్యా ఉద్యోగాలు అదే కోర్టు కేసులు ఇరుక్కుని ఉన్నాయి, APPSC రిక్రూట్మెంట్లు అంతా అనేటువంటి అభిప్రాయం. ఫైల్ వెళ్ళింది, ఒక చక్కటి నిర్ణయం ఏంటి, లేదు 60కి పెంచేది లేదు అని ఫైల్ వెనక్కి వచ్చింది. ఏంటి, నువ్వు 58లో రిటైర్ కావటం వలన పని ఒత్తిడి లేదా పెన్షన్ ఇవ్వడానికి చాలా పెద్ద మొత్తంలో ఒక్కసారిగా డబ్బులు కావాలి, పైగా ఈ 10వ BRC తర్వాత అన్నదంతా కూడా పక్కన పెట్టి అయ్యా నిర్ణయం తీసుకున్నాం కొంతకాలానికి 58 to 60 లేదు, అక్కడేమో ఉన్న 60ని పెంచి మొదట తర్వాత దించడం అనేది ఎంత దారుణం ఆలోచన. రైట్. ప్రకాశం జిల్లా నుంచి సిద్ధయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. మీరేమంటారు, సాక్షి వాస్తవాలు చెబుతుందా, చంద్రబాబు గారు వాస్తవాలు చెబుతున్నారా? ఎవరు వాస్తవాలు చెప్పేదన్నా కానీ సార్, ముందుగా మనం ఆలోచించుకోవాల్సిన ఉద్యోగుల మంచి చెట్ల గురించి ఆలోచించాలి సార్. ప్రభుత్వం అనేది నేను చెప్పేది ఏంటంటే సార్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లోకి ఆ రోజు ఎలక్షన్ టైంలో పర్మనెంట్ చేస్తామని చెప్పున్నారు సార్. అవును సార్. విద్యుత్ శాఖలో నిన్న 20,933 మందిని రెగ్యులర్ చేశారు తెలంగాణలో. అవును. మేము కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాం సార్. మాకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెగ్యులర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. చెప్పుకోవడానికి ఫోన్ చేశారు. ఓకే సార్. మేము చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం సార్ 15 సంవత్సరాల నుంచి దాదాపుగా. కరెక్ట్. అది అన్యాయమే. మీకు జీతాలు పెరగాల్సిన అవసరం అయితే ఉంది. మీరు హామీ ఇచ్చిన ప్రకారం అంటే వారు చెప్పినట్టుగా సార్, ఇప్పుడు ఇక్కడ ఇందాక మీరు అన్నారు సంక్షేమం గురించి అని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ లో ఆ విధంగా ఆలోచించి ఇక్కడ చూసి అక్కడ నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. అంగన్వాడీ ఉద్యోగస్తులకు, ఆశా వర్కర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ లో సింగరేణి కార్మికులకు, విద్యుత్ ఉద్యోగులకు, RTC కార్మికులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ జీతభత్యాలు పెంచాం. మరి సంక్షేమం ఆలోచిస్తా ఉన్నాం. గతంలో పోలీస్ వ్యవస్థలో ఉన్నట్టు అమూల్యమైన మార్పులు చేశాం.
ఇప్పుడు ఒక కాలర్ నుంచి ఫోన్ చేసి 21,000 మందికి రెగ్యులరైజ్ చేసి ఇది మామూలు విషయం కాదండి. చలసాని గారు మీరు అర్థం చేసుకోండి సార్. మంచిని మంచి అని చెప్పండి, ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినట్టుగా 29 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కావచ్చు, టీడీపీ పాలిత ప్రాంతాల్లో కావచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా మేము చేస్తాం. గుడ్ బాగా చెప్పారు. హరిశ్చంద్రుడు గారు ఏలూరు నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. ఇప్పుడు 2 అంశాలు సార్. ఒకటి, పెన్షన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చి 13 సంవత్సరాలు అయింది సార్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చి 13 సంవత్సరాలు అయింది. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కు 30 సంవత్సరాలకే పెన్షన్, ఫుల్ పెన్షన్, దానికి అక్కడ అసలు ఆ పరిస్థితే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు 2004 నుంచి పెన్షన్ ఇవ్వడం మానేశాయి. రెండో అంశం సార్, ఆయన 30 ఏళ్లకే పెన్షన్ అంటే ఇప్పుడు 15 ఏళ్ళు 2004 కంటే ముందు వాళ్ళు ఉద్యోగంలో చేరి ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ లో చేరిన వాళ్ళందరి మీద వాళ్ళ మెడ మీద కత్తి ఎలాడదీస్తున్నాడు. వాళ్ళందరిని ఇంటికి పంపిస్తాడా? వాళ్ళందరూ అభద్రతా భావంతో బతకాలా? చేస్తున్న పనులన్నీ కరెక్ట్, అన్ని నిజాలే సార్, అందులో ఏం సందేహం లేదు. రాష్ట్రం అభివృద్ధి అన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఉద్యోగుల మీదకి వెళ్ళాడు సార్. ఏందో అర్థమే అయితే లేదు. ఏం చేస్తారు సార్ ఈయన? ఏం మగైతే ఏం అంత తలతిక్కహారంలాగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తీరు. మీరేం చేస్తుంటారు? నేను జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తాను సార్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో. మీకు ఏదో పంచాయతీరాజ్ లో కులాలు కూడా అడుగుతున్నారంటే ఏంటి కదా అది? ఎందుకు అడుగుతున్నారు? ఇంకా మా దాకా రాలేదు కానీ సార్, అదంతా దౌర్భాగ్యం సార్, అది దౌర్భాగ్యం. అంతేనా? లోకేష్ గారు నిన్న ఎక్కడో చెబుతున్నారు, నా పనితీరు చాలా బాగుందని నేను అనుకుంటున్నాను, నన్ను చంద్రబాబు గారు మంత్రి పదవి తీసేరని నేను అనుకుంటున్నానని చెప్పి అక్కడ ఫ్యాప్సీ మీటింగ్లో ఆయన మాట్లాడారంట. మరి ఇప్పుడు ఆయన పనితీరు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు, మీ పనితీరు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చేమో చూద్దాం. రైట్, రుద్రరాజు గారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ పరిణామాన్ని? బేసికల్గా ఈ అంశాన్ని మనం 2 రకాలుగా చూడాలి. ఇందాక చలసాని గారు చెప్పినట్టు అసెస్మెంట్ అనేటువంటిది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. పెర్ఫార్మెన్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. పెర్ఫార్మెన్స్ రేటింగ్, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత నేపథ్యంలో వివిధ గుడ్ గవర్నెన్స్ కోసం వివిధ ప్రభుత్వాలు ఈ సిస్టమ్ అడాప్ట్ చేస్తూ వచ్చాయి. దాన్ని టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేదా వాళ్ళకి కొంత స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశారు? అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రిటైర్ అయితే, సుమారు ఒక వ్యక్తి రిటైర్ అయితే, మామూలు గ్రేడ్లో క్లర్క్ లాంటి వాడు రిటైర్ అయితే కూడా 25 నుంచి 30 లక్షల రూపాయలు గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు అవన్నీ ఇవ్వలేరు కాబట్టి దాన్ని చక్కగా ఒక సాక్ష్యం తీసుకుని మీకు నేను పొడిగిస్తాను 2 సంవత్సరాలు, సో దట్ ఆ 2 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా ఇచ్చారు కాబట్టి అదే ఎన్నికల హామీ ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అంటే ఆర్థిక పరిస్థితిని బట్టి ఇచ్చి ఉండొచ్చు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం వాళ్ళు కుదుట పడ్డారు. ఆ రోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఓట్లు వేశారు, వాళ్ళ అడ్వాంటేజ్ అయిపోయింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ కొంచెం పునరాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనప్పుడు కూడా ఈ ఎంప్లాయీస్ని టార్గెట్ చేయడం అనేటువంటిది ఇప్పుడే కాదు, గతంలో మనం అంటే ఇక్కడ పాయింట్ సాక్షి కరెక్ట్ అబద్ధాలు చెప్పిందా, చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పారా? సార్ జర్నలిజంలో పత్రిక యొక్క పాత్ర ఏంటి? ప్రభుత్వం చేసేదాన్ని నిలదీయడమే. ప్రభుత్వం చేసేటువంటి ఎందుకు చంద్రబాబు గారు అసత్యాలు చెబుతున్నారని, యనమల గారు అసత్యాలు చెబుతున్నారని ఓ ప్రచారం చేస్తూనే మళ్ళీ మేము ముసాయిదా అనేది ముసాయిదా ఇచ్చారా లేదా అన్నదాన్ని ఎందుకు చంద్రబాబు గారు బేసికల్ గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా కాంట్రాడిక్టర్ ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఓ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఓ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇందాక సార్ చెప్పిన విధంగా బేసికల్ గా ఫైల్ మూవ్ అయినప్పుడు లాకి వెళ్తుంది, ఫైనాన్షియల్ కాంకరెన్స్ కోసం ఫైనాన్స్ మినిస్ట్రీకి వెళ్తుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మీకు దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏదైనా జియో ఇష్యూ చేసినా, బిల్లు పెట్టినా, ఏది పెట్టినా అల్టిమేట్గా క్యాబినెట్కి వెళ్తుంది. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అది జియో కింద జారీ చేయబడుతుంది. ఈ ప్రాసెస్లో ఎంతో కొంత మీరు ఫైల్ అసలు సీఎం గారు ఇది లేకుండా అసలు ఫైల్ మూవ్ జరగడం ఫర్ ఎనీథింగ్. మీరు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తూ కూడా సీఎం ఎండార్స్మెంట్ లేకుండా మనం ఇన్నేళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఉన్నాము, ఆ ఫైల్ రూట్ కాదు, రూట్ అయ్యి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆ సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాకా వెళ్తుంది, ఆ డిపార్ట్మెంట్ దాకా. సో ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ సంబంధించింది, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారికి కానీ, ప్రభుత్వానికి కానీ, సంబంధిత అధికారులు కానీ తెలియకుండా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సాక్షిలో డైరెక్ట్ ముసాయిదా కాపీతో సహా ప్రచురించిన తర్వాత కూడా సాక్షి దుష్ప్రచారం చేస్తుంది, అదే సత్యం అని ఎట్లా చెబుతున్నారు వాళ్ళిద్దరు? అంటే
ఉన్నటువంటి వైరం ఆ విధంగా ఉంది. మీ వైరం గురించి కాదు కదా, వాస్తవం వైరం ఉందా లేకపోయినా వాస్తవం చెప్పాలి కదా. వాస్తవం మేము ప్రయత్నం చేశాము, అది తప్పని తెలిసింది అని చెప్తే నిజాయితీ అవుతుంది, కానీ అబద్ధం ఎందుకు చెప్పాలి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు రోజు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శ ఎదుర్కోవడం దురదృష్టకరం, చాలా బాధాకరంగా కావచ్చు. ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఈవేళ కాకపోతే రేపేరే తెలుస్తుంది. ఏదైనా సీక్రెట్ గా చేసేది ఏం లేదు సార్. ఎంప్లాయీస్ సంబంధించింది ఇవన్నీ తర్వాత ఇందాక ఒక కాలర్ మంచి ఐడియా చెప్పారు. పెన్షన్స్ అనేటువంటి స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ వివిధ స్టేట్ ప్రభుత్వాలు తీసేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఇది తెలియకుండా ఏం జరిగేది ఏం కాదు. ఇంత అమౌల్మెంట్ ఇవ్వాలి, ఇంత ఇష్యూస్ ఇవ్వాలి, అశోక్ బాబు గారు ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు వారు లైన్ లో ఉన్నారు. వారు మాట్లాడడానికి ముందు ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ చాలాసేపు నుంచి ఉన్నారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ శ్రీనివాస్ సార్, కొమ్మినేని శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. రైట్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఉద్యోగస్తులను అంటే 30 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నాక తీసేస్తామంటే చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ పనులలో చేస్తూ ఉన్నప్పుడు ఆ భావం వచ్చినప్పుడు చాలా అభద్రతా భావానికి గురవుతారండి అందరూ కూడా. ఓకే, ఎందుకంటే ఉద్యోగం వచ్చింది, ఎందుకంటే తల్లిదండ్రులను లేకుంటే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళందరూ పోషించుకొని వాళ్ళ పనులలో నిమగ్నం అయి ఉంటారు బాగా. రైట్. అయితే ఈ ఆందోళన వల్ల ఉన్నప్పుడు పని పూర్తిగా చేయలేరండి, గురవుతారు. సార్ ఒక చిన్న విజ్ఞప్తి సార్ నాది. 2 రాష్ట్రాలలో కూడా కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనేది చాలా వివాదాస్పదంగా ఉంది సార్. అది తీసేయాలా? ఓకే, కాంట్రిబ్యూషన్ అది వేరే చర్చ, దానికి దీనికి ఏం సంబంధం లేదు. బట్ మీరు మీ అభిప్రాయం చెప్పారు, ధన్యవాదాలు. అశోక్ బాబు గారు నమస్కారం, బాగున్నారా? నమస్తే శ్రీనివాసరావు. బాగున్నారా సార్? బాగున్నా సార్, చెప్పండి. ఏంటిది వివాదం? ఇప్పుడు చంద్రబాబు గారేమో అసలు అట్లాంటిది ఏమి లేదు, దుష్ప్రచారం అని అంటారు. సాక్షిలోనేమో స్పష్టంగా ముసాయిదాతో సహా వేశారు. ఏది వాస్తవం? యాక్చువల్ గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్ కోసం ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ ఇది. FR 56(1) అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ని మన సివిల్ సర్వెంట్స్ ఉన్న రూల్స్ వేరు, మన స్టేట్ గవర్నమెంట్ ఉన్న రూల్స్ వేరు. సివిల్ సర్వెంట్స్ ని ప్రభుత్వం లీవ్ మీద వెళ్తాను కానీ లేదంటే కంపల్సరీ లీవ్ పెట్టే ప్రొవిజన్ ఉంది. దానికంటే కూడా వీళ్ళని పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసి మనం కంపల్సరీ రిటైర్ చేసేస్తే కొంత ఎఫిషియన్సీ పెంచుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉప్పు ఎప్పటి నుంచే ఉంది. ఈ ప్రభుత్వం దాని మీద సీరియస్ గా ఉంది. ఏపీ ప్రభుత్వం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆ ప్రపోజల్ మీద మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు? ఏపీ ప్రభుత్వం ఏంటంటే కింద కొంతమంది అధికారులు దీన్ని మనం అమలు చేయడానికి కావాల్సిన లీగాలిటీ ఎలా ఉందనే దాని మీద ఒక ప్రపోజల్ నడిపించిన మాట వాస్తవం అది. ఓకే, సో చంద్రబాబు గారు అబద్ధం చెప్పారని మీరు ఒప్పుకుంటున్నారు అట్లయితే? ఖండించాడు కదా ఆయన, అట్లా అట్లాంటిది ఏం లేదు. సాక్షి దుష్ప్రచారం కాదు సార్, ఏం లేదు, సాక్షి దుష్ప్రచారం చేస్తోంది అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క నిమిషం నేను చెప్పేది మీకు పబ్లిక్ అందరూ కూడా దయచేసి చెప్పండి, తప్పలేదు. ఇది జిఏడిలో ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రపోజల్ లీగల్ ఒపీనియన్ కోసం పంపించడం జరిగింది. ఓకే, అది మాకు చెప్పినప్పుడు నేను లాస్ట్ ఫ్రైడే అంటే ముందు చూసినప్పుడు ఎమ్మటే నేను సీఎం ఆఫీస్కి వెళ్ళి చెప్తాం, అయ్యా ఇటువంటి ప్రపోజల్ మీరు చేయడం కరెక్ట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కంపేర్ చేయొద్దు, ఇక్కడ ఎంప్లాయీస్ పరిస్థితి వేరు, ఎంప్లాయీస్ కి మీరు అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం అలర్ అవుతుంది, అటువంటి ప్రపోజల్ ఏదైనా ఉంటే మీరు డ్రాప్ చేసుకుని చెప్పినప్పుడు ఎమ్మటే ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయిన అటువంటిది మీరేం పెట్టకండి అని చెప్పి. ఓకే, అయితే అది లీగల్ ఒపీనియన్కి వెళ్ళింది కాబట్టి కొంచెం బయటకు వచ్చింది ఇష్యూ. ఓకే, దీని మీద లీగల్ ఒపీనియన్ ఏంటంటే దాని మీద. ఓకే, వచ్చినప్పుడు మేమేం చేసామంటే దీన్ని మీడియా చెప్పలేదు, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ, ఉద్యోగస్తులు ఆందోళన పడతారు దీని మీద ఉన్న వాస్తవం అనేది ఎంతన్నా కూడా ఆందోళన ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు యాక్షన్ తప్పించారనుకోండి, చెప్తే కంగారు పడతాం. అలా ఇది క్లోజ్ అయిపోయిన సబ్జెక్టు. అనవసరంగా మీరు బయటకు వచ్చి నాయకులు కొంతమంది దీన్ని ఎక్కువ ప్రచారం చేసిన నిన్న ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణతో మరి మనం ముఖ్యమంత్రి స్థాయిలో ఇది లేదని చెప్పిన మనం నమ్మాల్సిన పరిస్థితి ఉందా లేదని నమ్మొద్దనట్లేదు అశోక్ బాబు గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నేను పూర్తి చదివాను, చదివితే దాంట్లో ఎక్కడా కూడా ఈ ప్రతిపాదన వచ్చింది మేము ఖండించాం, మేమే వద్దన్నామని చెప్పి ఎక్కడ రాయలా.
ఆయన 50 ఏళ్ళకి రిటైర్మెంట్ అనేది ఆలోచన లేదని చెప్పారు తప్ప 50 ఏళ్ళకి పనితీరు సమీక్షిస్తాం, లేకుంటే 3 నెలల్లో ప్రైవేట్ వాళ్ళని పంపిస్తామన్న ప్రతిపాదన ఏది లేదని ఎక్కడ రాయలేదు. మీరు గమనిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆల్ ఇండియా సర్వీసెస్ కి పెట్టిందో దాని స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఆల్ ఇండియా సర్వీస్ అప్లై చేసుకోవడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఓకే, నేను కాదనట్లా. అయితే ఇలా ఇప్పుడు దాన్ని మనం అందరుగా ఆపాదించుకుని మాకు కూడా అయిపోయింది ఉద్యోగ ఆందోళన చెందిన దాని మీద ముఖ్యమంత్రి గారితో నేనే మాట్లాడి స్పష్టంగా దీని మీద మీరు హామీ ఇస్తే కుదురుతుంది తప్ప ఒక ఫైనాన్స్ మినిస్టర్ గారు హామీ తాగలేదు. ఉద్యోగ ఆందోళన ఎక్కువ దాని మీద రాత్రి 10:30కి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవును, ఆ ప్రెస్ స్టేట్మెంట్ లో మేము సమీక్షిస్తాము, ప్రైవేట్ ఎంప్లాయీస్ని తీసేసినట్టు 3 నెలల్లో తీసేస్తాము, 3 నెలల శాలరీ తీసేస్తామన్న విషయం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఆ ప్రతిపాదన కేంద్రాన్ని కాదు, మాది కాదు అని ఎందుకు చెప్పలేదు? పైగా ఇందాక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన చంద్రమౌళి గారు ఏమన్నారంటే ఇట్లాంటి అసలు సీఎం గారికి నోట్ తెలియకుండా ఒక్క ఏ ఐఏఎస్ ఆఫీసర్ మూవ్ చేయరండి అన్నారు. ఏమన్నా చెప్పండి మీరు అశోక్ గారు. కొన్ని ఎలా ఉంటాయంటే, హలో చెప్పండి సార్, నమస్కారం, చెప్పండి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే ఫైల్ సర్క్యులేట్ చేస్తారు సీఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకపోయినా చేస్తారా? ఓకే, యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ డెసిషన్ ఆఫ్ ది సీఎం. మరి అంత దాకా ఎట్లా మూవ్ అయింది మీరు మాట్లాడండి చంద్రమౌళి గారు, వారితో మీరేమంటారు? ఇది చాలా కీలకమైన అంశం. పైగా 5.5 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇంత సెన్సిటివ్ ఇష్యూ కదా. జిఐడిలో ఎలా కదిలిపోతుంది ఆ కాగితం? ఎక్కడైనా 1కి 2 సార్లు బాగా అయ్యా చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని డిఓపిటి నుంచి కొన్ని గైడ్ లైన్స్ కానీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం అమలు చేయాలి వద్దనేది డిపార్ట్మెంట్ సప్లై చేయాల్సిన ఫైల్. ఇప్పుడు డిఏ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఏ ఇవ్వగానే మేము అడగకుండానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైల్ మూవ్ చేస్తారు. ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ డిఏ ఇచ్చింది మనం ఇవ్వాలి వద్దని మన ఫైనాన్స్ పొజిషన్ ఇదని చెప్పి లేట్ అయినప్పుడు మేము అడుగుతాం అయ్యా డిఏ లేట్ అయిందని చెప్పి. అలా కొన్ని గవర్నమెంట్, ఎందుకంటే మనం పెన్షన్ కానీ అన్ని విషయాల్లో గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోలేదని కూడా డిపార్ట్మెంట్ అడుగుతాయి. కాదు అశోక్ బాబు గారు, అధికారం ముఖ్యమంత్రిదే. అశోక్ బాబు గారు, మీరు చాలా సింప్లిఫై చేసి ఇష్యూని జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తున్నారు, మాకు అర్థమైంది, మంచిదే, దాన్ని ఏం తప్పు పట్ల. నా ప్రశ్నల్లో చంద్రబాబు గారి ప్రకటనలో ఎక్కడా కూడా ఇది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన, మాకు తెలియకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు ఇట్లా మీరు ఏదైతే చెప్పారో అది ఎందుకు వివరణ ఇవ్వలేదు? అది ఇచ్చుంటే అసలు గొడవ లేదు కదా. ఆయన ఏం చెప్పారు ఆ ప్రకటనలో? ఆయన కానీ యనమల రామకృష్ణ అసలు మేము ఆ జీవో ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ జీవో ఇవ్వట్లేదు అన్నారు. రిటైర్మెంట్ గురించి సాక్షి ఎక్కడ రాసింది? సాక్షి రాసింది కేవలం ప్రతిపాదన. ఏది మా వాళ్ళు ప్రెస్ లో వచ్చిందని చెప్పారు తప్ప ప్రెస్ కంటెంట్ కూడా నేను చదవలేదు. నేను యాక్చువల్లీ వాళ్ళు హైదరాబాద్ ఇప్పుడే వచ్చి హైదరాబాద్ లో ఉన్నాను. సీఎం గారి స్టేట్మెంట్ మీరు చదవలేదు అంటారు. అయితే ఇక్కడ హైదరాబాద్ విజయవాడ వెళ్ళి ఐ విల్ మీట్ ది సీఎం అండ్ విల్ గెట్ టోటల్ క్లారిటీ ఆన్ దిస్ ఇష్యూ. అది మంచి పని, అది మంచి పని. నేను మీకు చెప్పేది ఏంటంటే నిజంగా ప్రభుత్వాలు మొండిగా, గతంలో తమిళనాడులో కూడా ప్రభుత్వాలు మొండిగా కొన్ని పోయినప్పుడు మనంతా పోరాటం చేసాం. అటువంటి పోరాటాలు చేయడానికి మనకేం అభ్యంతరం లేదు. అంటే అట్లా కాదుగా మీరు కాస్త అట్లా కాదు మీరు కాస్త కాదు మీ మీద ఒక అభియోగం ఉంది కదా, మీరు కాస్త చంద్రబాబు గారి దగ్గరని ఆయనే చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారని ఇట్లా వార్తలు వచ్చినాయి కదా, అందువల్ల కాస్త మీ మీద ఇప్పుడు ఒక మంచి చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను 3వ టర్మ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, మా వాళ్ళంతా నువ్వే ఉండాలని అడుగుతారు. అది వ్యక్తిగతం, దాన్ని దీనికి సంబంధం లేదు. ప్రభుత్వ మీటింగ్ లో మీరు అట్లా అంటాం, ప్రభుత్వ మీటింగ్ లో అట్లా అనేసరికి మీ మీద ఎవరు కాంప్రమైజ్ కూడా కామ్ కరెక్టే. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కానీ ఇట్లా రకరకాలుగా మీరు చేసినటువంటి వాటి మీద మీరు చంద్రబాబు గారికి బాగా సన్నిహితంగా ఉంటారు, అయినా కూడా ఇట్లాంటి ఎట్లా వచ్చినాయనే విమర్శ కూడా వస్తుంది కదా. ఖచ్చితంగా అశోక్ గారు ఒక మాట ఉంది, నేను మీకు ఇంటర్నల్ గా ప్రభుత్వం సీరియస్ గా ఉందో ఫైల్ ఎందుకు మూవ్ అయింది, ఎవరు చేశారు దాని మీద ఆల్రెడీ ఒక యాక్షన్ స్టార్ట్ అయింది. చూద్దాం దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. దాన్ని డ్రాప్ చేసి దీని మీద ఏంటంటే ఇటువంటి ప్రభుత్వం నిజంగా నేను తెలిసి తీసుకున్నా కూడా మేమైతే ఉద్యోగ సంఘం దాని ఎటు పరిస్థితులు ఉపేక్షించో అవసరం అయితే ఇటువంటి పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. రైట్, ఇది బాగా చెప్పారు, పద్ధతి చాలా చక్కగా చెప్పారు అశోక్ బాబు గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను డైరెక్ట్ గానే అడిగాను, సాక్షి అసత్యం రాసిందా చంద్రబాబు గారు అసత్యం చెప్పారా అన్నదానికి మీరు చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు గారి అసత్యం అనేది మీ మాటల ద్వారా అర్థమవుతుంది, కాబట్టి మీరు డైరెక్ట్ గా మాట్లాడటానికి ఇబ్బంది కాబట్టి. ఎందుకంటే నేను సీఎం గారి ప్రెస్ స్టేట్మెంట్ కాదు, అసలు ప్రపోజలే లేదు అని యనమల గారు వీళ్ళంతా చెప్తుంటే దాని మీద ఇప్పుడు సాక్షి వాళ్ళు ప్రూఫ్ తో సహా వేశారు కదా.
అందుకని నేను అడుగుతున్నాను తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినందుకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇటువంటిది కనుక ముందుకెళ్తుంటే మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఉద్యోగుల పక్షాన్ని నిలబడ్డారు. అందుకు ధన్యవాదాలు చెప్తూ అశోక్ హలో చెప్పండి. ఒక్క నిమిషం అండి. బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆయన రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వారు లైన్ లో ఉన్నారు. బొప్పరాజు గారు నమస్కారం, మీరేమంటారు? దాదాపు 73 సంఘాల ఉద్యోగులు. రైట్ రైట్ బొప్పరాజు గారు మీరేమంటారు? సార్ నమస్కారం సార్. కేఎస్ఆర్ నమస్కారం, బాగున్నారా సార్? బాగానే ఉన్నాను సార్. అక్కడ ఉన్నటువంటి వక్తలందరూ కూడా నమస్కారం సార్. ఓకే, చాలా సంతోషం సార్. అంటే ఇష్యూని ఒక ఏదైతే ఒక అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైతే ఆ ఇష్యూని చేశారో, ఈ రోజు నిన్న ఆర్థిక శాఖ మంత్రులు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా వారు అలాంటి ప్రతిపాదన మేము చేయలేదు, మేము అలాంటి ఉద్యోగుల పక్షం అని చెప్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం. మాకు కూడా కావాల్సింది అదే. ఈ రోజు భారతదేశంలోనే మొదటిసారిగా ఒక ఫ్యామిలీ పెన్షన్ సిపిఎస్ ఉద్యోగులకు కానీ గ్రాట్యుటీ కానీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేస్తారని మేము కూడా అసలు భావించలేదు. అయితే అధికారులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి ఇలాంటి చట్టాలు తేవడానికి ప్రయత్నం చేస్తుంటే గవర్నమెంట్ చూస్తా కూర్చుంటుందా? మీరు కూడా భలే మాట్లాడతారు. ఇప్పుడు ఆయన చెప్పారు ఇటువంటి ఈయన చంద్రమౌళి గారు ఐఏఎస్ గా 30 ఏళ్ళు పనిచేశారు. ఆయన చెబుతున్నారు సీఎం ఆఫీసో సీఎంకో లేదా కీలకమైన వ్యక్తులు తెలియకుండా ఇట్లాంటి ఫైల్ మూవ్ అవటమే జరగదండి అన్నారు. వస్తున్నాను కేసీఆర్ గారు ఒక్క నిమిషం అసలు విషయానికి రండి. కేసీఆర్ గారు ఒక్క నిమిషం చెప్తున్నాను మీకు. ఆ రోజు చాలా స్పష్టంగా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి చెప్పాం. అయ్యా ఈ విధంగా అధికారి అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు, ఆయన తయారు చేస్తున్నాడు, దయచేసి ఇది మీ దృష్టికి తెస్తున్నామంటే వెంటనే ఆయన కాంటాక్ట్ చేశాడు. చేసి అలా కేసీఆర్ గారు చెప్పండి చేసి ఆ రోజు ఆయనకి చెప్తే వెంటనే ఆయన కన్సర్న్డ్ ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పారు ఇది కరెక్ట్ కాదని, తేవద్దని. ఆ తర్వాత మాకు కూడా హామీ ఇచ్చాడని చెప్పాను, మన టీవీలో కూడా చెప్పాను. ఆయన చాలా స్పష్టంగా మాకు హామీ ఇచ్చాడు, ఒకవేళ ఆయన ఏదైనా ప్రయత్నం చేసినా మేము ముఖ్యమంత్రి గారితో ఆపేపిస్తాను, అలాంటి జరగనివని హామీ ఇచ్చిన సంగతి కూడా మొదటి రోజు కూడా చెప్పాను, మన టీవీలో కూడా చెప్పాను. అంతవరకు బొప్పరాజు గారు ఉద్యోగ సంఘాల విషయంలో బొప్పరాజు గారి నిబద్ధత సంఖ్యించాలని పని లేదు. నేను అశోక్ బాబు గారిని బొప్పరాజు గారు ఉద్యోగుల విషయంలో చాలా గట్టిగా పోరాడేది. అవును, అది వేరే విషయం. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారు ఏమన్నారు? సాక్షి అబద్ధం చెప్పింది అంటున్నారు. సాక్షి అబద్ధం చెప్పిందా? చంద్రబాబు గారు అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పిందని మేము దాని అంటలేదు సార్. అది చెప్పారు కదా, అధికార అత్యుత్సాహం మీరు అంటున్నారు. మీ ఇబ్బంది రీత్యా మీకు ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ అంటే ఇబ్బంది కాదు. అంటే ఇప్పుడు మాకు ఒకటి కేసీఆర్ గారు మీకు ఇబ్బందులు ఉండొచ్చేమో, నాకే ఇబ్బంది. నేను ఓపెన్ గా నేను డైరెక్ట్ గా సాక్షి అబద్ధం ఆడిందా నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. మామూలుగా అయితే అడుగుతారు ఎవరన్నట్లా? సాక్షి అబద్ధం మీకు చెప్పండి, ధైర్యంగా మేము చెప్పట్లేదు. ఇప్పుడు మీకు కూడా మేము స్పష్టంగా చెప్పాం, ఎలా చెప్పాము పత్రికలు ఇస్తే ఈ రోజు మీతో కూడా చెప్తున్నాం. చెప్పిన మాట వాస్తవం, మేమే చెప్పాము వాస్తవం అని కూడా వచ్చింది, జరిగింది. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి ఎందుకంటే అత్యున్నత స్థాయినటువంటి అధికారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇది ప్రపోజల్ ముఖ్యమంత్రి ఇప్పుడు నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, చెప్పండి. అట్లా కాదు, ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఎక్కడా కూడా మీ పనితీరు సమీక్షించి 3 నెలల జీతం ఇచ్చేసి పంపిస్తాం అన్న దాని మీద ఎందుకు ఖండన ఇవ్వలేదు? మరి ఇవాళ ఇస్తున్నారా? సో ఇంత గొడవ ఇంత గొడవ అయిన తర్వాత సాక్షిలో ఇంత ప్రముఖంగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు ఇవాళ ఇస్తారన్నారు. నిన్న ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు గారి ప్రకటనలో నిన్న ఆ పాయింట్ ఎందుకు లేదు? మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ శాఖ ఆర్థిక శాఖ మంత్రులు కానీ వాళ్ళందరినీ ఈ రోజు కలవబోతున్నాం. కలిసి ఈ విషయంలో కూడా స్పష్టత తీసుకొని ఉద్యోగులందరూ కూడా ఇంకా స్పష్టత ఇస్తాం. ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఇచ్చిన స్పష్టత కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా ముసాయిదాను వెనక్కి తీసుకున్నాము అనేటువంటి ఖచ్చితమైనటువంటి ప్రకటన వస్తే ఉద్యోగుల ఆందోళన తగ్గుతుందండి. బొప్పరాజు గారు ఎంత యాక్టివ్ ఉన్నారో అశోక్ బాబు గారు కూడా తెలంగాణ సమైక్య రాష్ట్రం తరఫున అనేక ఉద్యమాలు ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్య రాష్ట్ర ఉద్యమ సమయంలో అశోక్ బాబు గారు ఏ విధంగా యాక్టివ్ ఉండేనో అంత యాక్టివ్ లేరు. ఎందుకంటే నేను పేపర్ చూడలేను, పేపర్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎందుకంటే బేసిక్ గా ఇప్పుడు 2 సంఘాలని రన్ చేస్తున్నారు, 2 యూనియన్ లీడర్లను ఇది చేస్తున్నారు. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్షన్ వచ్చినట్టే చేస్తారు.
ఫైల్ మూవ్ చేసినట్టు చేస్తారు, మళ్ళీ ఆపినట్టు చేస్తారు, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మళ్ళీ సన్మానం పెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అంతే కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు సంఘం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు చెప్పాలండి. ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటి? అన్ని పొలిటికల్ యాంగిలే. మీరు ఏది చేసినా 3 సార్లు శంకుస్థాపనలు, 4 సార్లు ఇనాగ్రేషన్. ఏమైనా బొప్పరాజు గారు కానీ అశోక్ బాబు గారు డైరెక్ట్ గా మాట్లాడలేదు, కానీ చంద్రబాబు అబద్ధం ఆడాడు, సాక్షి కాదని చెప్పారు కదా. ఇప్పుడు ఈ ఇష్యూలో సీనియర్ ముఖ్యమంత్రి సీఎం గారు చెప్పుకున్నారు, ఈ దేశంలోనే సీనియర్ అని చెప్పుకున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ చేశారు, అన్ని చేశారు, ఫైల్ మూవ్మెంట్ అన్ని తెలుసు. ధన్యవాదాలు అట్లాగే బొప్పరాజు గారికి మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ప్రకాష్ రెడ్డి గారు సార్, ఈ దేశంలో 60 సంవత్సరాలు చేసినప్పుడు కూడా అక్కడ ఉద్యోగస్తులు వెల్కమ్ చేశారు, ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఆశించారు సార్. 60 సంవత్సరాలు ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఆశించారు. అయితే నిరుద్యోగుల నుంచి నిరసన వస్తుంది అనుకొని పాపం నిరుద్యోగుల నిరసన వస్తుంది, ఉద్యోగాలను 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకొని పాపం ఇక్కడ కూడా చేశారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది లేదు, 6,000 ఉద్యోగాలు కూడా ఇచ్చింది లేదు. బట్ ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు మంచిగా మాట్లాడతారు. మీరేం చెప్పండి, ఆయన చెప్తాడా? 32 నోటిఫికేషన్ వచ్చి 26 నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 27,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిపోయినాయి సార్. నిన్నగాక నిన్ననే 20,000 మంది రెగ్యులరైజ్ చేశారు సార్. ముఖ్యంగా మాట 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలంటే ఊరుకోవాలా సార్? ఊరుకోమంటే ఊరుకుంటా కొమ్మినేని గారు. చెప్పండి, ఆయన మాట్లాడించింది మీరే మాట్లాడేసారు మొత్తం అంతా. ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కదా సార్, ఉద్యోగులను 30 ఏళ్లకు పీకేస్తాం, అసెస్మెంట్ చేస్తాం అనే అసలు లీగల్ గా కూడా వాళ్ళకి ఎవరికి రైట్ లేదు సార్. అది ఇప్పటిదాకా జరిగింది లేనే లేదు. ఏసీబీ కేసులు ఉన్న కేసులలోనే సగం జీతాలు ఇచ్చి నడిపిస్తూ ఫైనల్ కేసు వచ్చిన తర్వాత జీతాలు ఇచ్చినటువంటి ఈ దేశంలో, న్యాయస్థానాలు ప్రొయాక్టివ్ ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది అసాధ్యం కాబట్టి మీరు ఎన్ని ఫైళ్లు మూవ్ చేసినా, ముఖ్యమంత్రి ఖండం చేసినా, లేకపోతే ఆ ఉద్యోగ సంఘాలు ఏం చేసినా, ఇప్పటిదాకా మీరు ఈ రాష్ట్రంలో ఎవరినైనా ఉద్యోగస్తులు 30 అసెస్మెంట్ చేసి పంపించారు. కాకపోతే లూప్ లైన్ లో పెడతారు ఐఏఎస్ ఆఫీసర్స్, మంచి డిపార్ట్మెంట్ కాబట్టి పనికిరాని డిపార్ట్మెంట్ లో చైర్మన్ కమిటీ మెంబర్ ఎండీగా చేస్తారు తప్పిస్తే, ఇప్పటిదాకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఉద్యోగం కాకపోయినా వాళ్ళకి మంచి తెచ్చిపెట్టే ఆఫీసర్ ఉంటే పైకి కూడా తీసుకుపోతారు అవసరం అయితే తప్పిస్తే ఇష్టాలను బట్టి మినిస్టర్ యొక్క లేదా సీఎం యొక్క ఇష్టాలను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి పెంచుకుంటారు తప్పిస్తే ఎక్కడ ఉద్యోగులను తీసేసిన దాఖలాలు లేవు, చేసే అవకాశం లేదు. వాళ్ళు రిటైర్మెంట్ 58 ఏళ్ళ దాకా నడపాల్సిందే. వాళ్ళకి ప్రమోషన్ ఎక్కడన్నా సరే మరీ కేసులు ఉంటే ప్రమోషన్ లాగుతుందా, అంతకంటే ఎక్కువ చేసింది ఏం లేదు. నెంబర్ 1. అయితే మీకు ఒక్కొక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్. మీరు చెప్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను రాజశేఖర రెడ్డి గారిని. నేను ఎందుకు చెప్తున్నా అంటే 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మెజారిటీ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో చాలా ప్రోయాక్టివ్ డెసిషన్స్ తీసుకొని ఇమ్మీడియట్ రెగ్యులరైజ్ చేశారు. 1 yearలో నాకు తెలిసి, నాకు గుర్తుంది 1-2 yearsలో. ఇప్పుడు దురదృష్టకరం ఏంటంటే ఉదాహరణకు అప్పుడు డాక్టర్ల రిక్రూట్మెంట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్ల రిక్రూట్మెంట్ విషయంలో సంవత్సరం నుంచి ఫైల్ తిరుగుతుంది, ఇప్పటిదాకా ఏమి కాలేదు. ఒక్క రిక్రూట్మెంట్ 3 ఏళ్ళ నాయకులుగా ఉండి వైఎస్ఆర్ 2005లో చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాధించిన తెలంగాణలో 20,000 మంది ఉద్యోగాలను చేస్తే మా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయరు. ఇదా మీ పద్ధతి? ఒక మాట చెప్తాను. ఉద్యోగుల సంక్షేమంలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్రంలో ఉద్యోగులకు మంచి గురించి ఆలోచించినట్టే ఓన్లీ కేవలం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ సార్. ఇప్పుడు మేము అదే సార్, ఇప్పుడు మేము చెప్తున్నాం చేసిందని చెప్పండి. ఎంత సంక్షేమం చేశారు సార్? 5 సార్లు 10 సార్లు చెప్తా సార్, 100 సార్లు చెప్తాం సార్, చేసింది చెప్పుకుంటాం సార్. అంగన్వాడీ కార్యకర్తల జీతభత్యాలు పెంచాం, ఆశా వర్కర్ల జీతభత్యాలు పెంచాం, హోంగార్డ్స్ విషయంలో అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా పెంచారండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచారు. ఏ మున్సిపల్ ఉద్యోగికి హైదరాబాద్ కార్పొరేషన్ వదిలిపెడితే మొత్తం జిల్లాలలో ఏ మున్సిపల్ ఉద్యోగి జీతం పెంచలేదు సార్. అసెంబ్లీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంక్షేమం వారు మంచి గురించి ఆలోచించారు. కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, ఉద్యోగస్తుల గురించి ఏం చేశారు ఒక్క విషయం చెప్పండి, ఒక్క సంస్కరణ చెప్పండి.
సరైనది కాదని పెంచారు. నేను ఒక విషయం చెప్తాను సార్. నేను ఒక విషయం కాదు, తెలంగాణ ప్రభుత్వంలో అందరిది పెంచారు. నామినేటెడ్ చైర్మన్ కూడా లక్షలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో ఆర్ఓలు ఉంటారు, రీజనల్ ఆర్గనైజర్ 1 డిస్ట్రిక్ట్ 2 డిస్ట్రిక్ట్. వాళ్ళకు కూడా హ్యాపీగా బ్రహ్మాండంగా దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఇక్కడ మామూలుగా ఉద్యోగుల గురించి ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే అయిపోతుంది. ఒక్క మాట చెప్పండి. పిఆర్సీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు నోషనల్ పక్కన పెట్టేస్తే క్యాష్ బెనిఫిట్స్ ఇప్పటిదాకా ఇచ్చారా? క్యాష్ ఎప్పుడు ఇచ్చారు? ఈ నెలలో ఇచ్చుకుంటా మీరు 2 ఏళ్ల నుంచి టైం పాస్ చేసి మేము ఉద్యోగ సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం అంటే 4 లక్షల ఉద్యోగాల పిఆర్సీని ఎప్పుడు సెటిల్ చేయాలి మీకు తెలియదా? అంటే మీరు మిగులు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు సార్ పిఆర్సీ అమౌంట్స్. అంటే మీ దాని అర్థం ఏంటి? మీ సంక్షేమం 2 ఏళ్ల తర్వాత మీ ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా 2 ఏళ్ల తర్వాత మీరు తీసుకునే దౌర్భాగ్యంలో ఈ తెలంగాణ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా మీరు మాట్లాడతారు బీజేపీ మాట్లాడడానికి అధికారం లేదు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగుల సంక్షేమం చేశారు. సంక్షేమం మీరు చేశారు. ఉద్యోగుల విషయంలో జీతభత్యాలు పెంచారు. అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారుల ఉద్యోగులు జీతభత్యాలు పెంచారు. కీలకమైంది. అసలు బీజేపీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? అసలు కేసీఆర్ ఈ 2 ఏళ్లలో ఈ 3 ఏళ్లలో అసలు అభివృద్ధిలో 0 అన్నారు. దాని మీద మాట్లాడతారు. అది తర్వాత మీరా కుమార్ గారు వెళ్తుంటే మీరు అడ్డం పడుతున్నారు. ఏ రకంగా అడ్డం పడుతున్నారు? తెలంగాణలో బీజేపీ వారు కూడా మొత్తం రాష్ట్రపతి ఎన్నిక అయిన తర్వాత నుంచి కాస్త దూకుడు పెంచుతున్నట్టున్నారు. అలాగే మరోవైపు మీరా కుమార్ గారు రాకని అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అనుమతి ఇవ్వకపోవడం మీద కాంగ్రెస్ నేత అంతా ఫైర్ అవుతున్నారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు ఏమిటి పరిస్థితి? అట్లాగే నిన్న గజ్వేల్లో కోదండరామ్ గారి మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఆయన కూడా ఏంటి అసలు కేసీఆర్ అసలు ఏం పని చేయట్లేదు అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? కోదండరామ్ గారు సైతం 100% కరెక్ట్. 100% మన పర్సెంటేజ్ పెంచడానికి అవకాశం లేదు. 200 కూడా అన్నా కూడా తప్పే. 200% అని కూడా ఉందని అనాలని మీ కోరిక. నేను ఈ రాష్ట్రంలో కొలమానం ఏంటంటే సార్, ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, ఒక వ్యక్తి యొక్క ఆర్థికమైనటువంటి అంశాలు పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుంటే దాని ద్వారా రాష్ట్రం యొక్క కొనుగోలు ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ అనేది ప్రమాణం అవుతుంది సార్. ఎక్సెప్ట్ లిక్కర్. ఓకే, 10,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు లిక్కర్ మీద ఆదాయం పెరిగిందని అసెంబ్లీలో సాక్షిగా బడ్జెట్ సాక్షిగా లెక్కలు చూపించారు తప్పిస్తే ఎక్కడైనా వ్యాట్ పెరిగిందా? రిజిస్ట్రేషన్స్ కొనుగోలు శక్తి పెరిగితే ఓ ఫ్లాట్ కొంటారు ఇంకేదో కొనుక్కుంటారు, అక్కడ రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తాయి. ఓ వెహికల్ కొనుక్కుంటే వెహికల్ రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తాయి. ఇవి కొలమానం అవుతుంది సార్ రాష్ట్ర అభివృద్ధి కోసం. మీరు ఈ 3 సంవత్సరాలలో ఆర్థిక అభివృద్ధిలో ఇండియాలో నెంబర్ 1 నిన్న డాటాలతో సహా ఆర్థిక అభివృద్ధి ఊరికైనా మాట్లాడితే ఎట్లా అండి? మాట్లాడండి. మీకు ఈ రాష్ట్రంలో ఈ కొలమానాలను ఒక్క రూపాయి కూడా పెరగాలి సార్. నెంబర్ 1. ఈ రాష్ట్రంలో కోదండరాం ఒకటే కాదు సార్, కోదండరాం విషయంలో కావచ్చు లేదా గజ్వేల్ విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు సార్, పోలీసుల చేతులతోటి ఈ రాష్ట్రంలో దమనకాండ జరుగుతున్నది. ఈ ఒక్క రాష్ట్రంలో మీకు ఇంతకుముందు చెప్పాను, ఇసుక వ్యాపారం విషయంలో ఇసుక మాఫియా ఉందంటే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక సిరిసిల్లనే కాదు, మీరు ఈ రోజున చెరువుల పూడికల తీత పేరు మీద కూడా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇంకా డ్రగ్ మాఫియా, ఏ మాఫియాలు ఉంటే ఆ మాఫియాలు ఒక పార్టీ ఆ పార్టీలో అధికారులు ఉంటే ఆ పార్టీలో వచ్చి ఇచ్చారు. వీళ్ళు అందరినీ చేర్చుకొని ఆ మాఫియాలన్నీ ఈ పార్టీ ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. బీజేపీ మా మీద అలిగేషన్ చేస్తారు. ఏమంటారు సార్ వారు? మేము పోలీసులను అడ్డం పెట్టుకొని రూల్ చేస్తున్నామా? బీజేపీ పార్టీ సిబిఐ కేసులు సార్ 6 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద స్వయంగా పెట్టి గతంలో 28 లక్షల కోట్ల అవినీతి ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, సిబిఐ కేసులు వీరు చేసేసారు. మేము పోలీసులు అడ్డం పెట్టుకుంటామా సార్? ఏం సార్ ఏం మాట్లాడతాం? మేమేమంటాం సార్? పోలీసులు అడ్డం పెట్టుకొని పాలించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మేము లేం సార్. రైతులకు ఈ దేశంలో అన్నం పెట్టే రైతులకు 36 సంక్షేమ పథకాలు ఇచ్చారు సార్. వృద్ధులకు 5,000 కోట్ల రూపాయలతో 1,000 రూపాయల పింఛన్లు ఇస్తాం సార్. ప్రతి
ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాలు ఇస్తాం సార్. అన్న, ఈ పథకాలు ఎన్నిసార్లు చెప్తాం సార్, అన్న? మేమేమంటాం? ఎన్నిసార్లు చెప్తాం? ప్రజలు ఇంకా 10 సంవత్సరాలు చెప్తాం. Right, ఎందుకు okay, చెప్పమంటారు? okay, మీరు okay. ఇచ్చారా? మీరు చేయలేదు. రుద్రరాజు మీకు ఒక్క నిమిషం, మీరు చివరి అరే, మొత్తం అంతా నువ్వే మాట్లాడలేదు. ఒక మాట కొమ్మినేని గారు ఒక మాట మరి చెప్తా ఉన్నారు. ఎక్కడ సార్ పోలీసులను అడ్డం పెట్టుకొని మరి పరిపాలించారు? మీరా కుమార్ ఈ రాష్ట్రంలో సార్ ప్రజాస్వామ్యంలో ఎవరన్నా రావచ్చు గారు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు తీసుకునే చర్యలు ఏం శాంతి భద్రతలు అండి? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఒకటి ఈ రాష్ట్రంలో కుటుంబాలు ఏరివేసింది ఏ ప్రభుత్వం సార్? ఈ రాష్ట్రంలో రౌడీజాన్ని రాష్ట్రంలో నయం లాంటి గ్యాంగ్లను ఏర్పరిచింది ఏ ముఖ్యమంత్రి? కాదండి రుద్రరాజు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెప్పండి సార్. సార్ కొమ్మినేని గారు మీరు సీనియర్ ఒకటి మిమ్మల్ని భూకబ్జాలు ఉన్నాయి సార్, రౌడీ షీటర్లు ఉన్నాయి సార్, రౌడీజాలు ఉన్నాయి సార్, ఆగండి సార్, మీరే రౌడీలు, లక్షల మీరే రౌడీలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిమిషం, గాజువాక నుంచి ఒకరు లైన్ లో ఉన్నారు. గాజువాక మియాపూర్ వైద్యులు అడుగుతూ వస్తారు సార్ ఎన్ని కబ్జాలు ఒక నిమిషం, నమస్కారం, మాట్లాడండి. ఒక కబ్జా కేసు, ఒక రౌడీజం కేసు, ఒక భూ కబ్జా ఆగండి ఒక నిమిషం, ఏరి పారేశాం సార్. మాట్లాడండి. హలో, మాట్లాడండి. శంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. తెలంగాణ ఉద్యోగులకి న్యాయం చేస్తున్నారు కేసీఆర్ అనడంలో సంతోషకరమే సార్. అలాగైతే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సంతోషకరమైన మాటలు చెప్పట్లేదు, అది బాధాకరం సార్. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం గా జగన్మోహన్ రెడ్డి రావాలని మా ఒక ఆనందం కోరిక సార్. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి సార్. రైట్, ధన్యవాదాలు. బేసికల్ గా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటువంటి యాజిటేషన్ చేస్తే ఏనాడైనా ప్రభుత్వ ఆంక్షలు విధించాలని వీళ్ళు యాజిటేషన్ చేయగలిగే పరిస్థితి ఉండేదా? సాక్షాత్తు బాబు జగజ్జీవన్ గారి కుమార్తె స్పీకర్గా చేసి మొన్న రాష్ట్రపతిగా అభ్యర్థిగా కంటెస్ట్ చేసినటువంటి తెలంగాణ ఏకపక్షంగా అటువంటి పరిస్థితిలో వచ్చి ఆమె ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కాదు కదా. అటువంటి దానికి వెళ్తుంటే కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి సంఘం పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి దమన కానీ విధితే ఇప్పుడు ఆయన నయీం గారికి ఏం చెప్పారు, ఏం చేశారు మీరు రిపోర్టు? శాసన మండలిలో ఎందుకంటే మీరు వ్యక్తి మీద మన జరిగినటువంటి జరిగినటువంటి మియాపూర్ భూములకు సంబంధించి డైవర్షన్ అది ఈ డ్రగ్ ర్యాకెట్ అంతా కూడా దాంట్లో ఏమి లేదని కాదు. ఓ పక్కనే సదర్మాలుగా అంత నీతి నిజాయితీతో రివ్యూ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి లీక్ ఇస్తారండి, ఏమి లేదు. వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు. విజువల్స్ బయటకు వచ్చాయంటే నథింగ్ బట్ ఐఎన్పిఆర్ఏ పంపించాలి. మా కాలంలో ఏం జరగదు సార్, విద్యుత్ కోసం జరిపింది కాంగ్రెస్ పార్టీ, అంగన్వాడీ కార్యకర్తలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎవరు బుల్లెట్లు అండి? కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం పరంగా ప్రగతి శూన్యం అనడం కూడా తప్పే అవుతుంది. మిషన్ కాకతీయ కానివ్వండి, అందుకే నిష్పక్షపాతంగా మాట్లాడతాను. మిషన్ భగీరథ కానివ్వండి, సాగునీటి కోసం ప్రాజెక్టుల పరంగా జరుగుతున్నటువంటి పని తీరు ఇప్పుడు కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో అతి అద్భుతమైనటువంటి ప్రగతిని మనం చూస్తాము. ఆఖరి మాట జీవన ప్రమాణాల గురించి సోదరుడు ఆ మాట అన్నాడు కాబట్టి కౌన్సిల్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ యునిసెఫ్ కలిసి చేసినటువంటి ఒక నివేదికలో ప్రమాణాలు జీవన ప్రమాణాలు తెలంగాణలో కూడా ఇంప్రూవ్ అవుతా ఉంది, పెరుగుతున్నాయని అనడంలో నిస్సందేహం. ఒకటండి, పాదయాత్ర చేసినప్పుడు ఓ ప్రభుత్వ లక్ష్యం మేము పాదయాత్ర చేసిన 30 సెక్షన్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో నేను రెండింటిని కంపేర్ చేస్తున్నాను కాదండి. ఆంధ్రప్రదేశ్లో కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్రనే పాదయాత్ర మనిషికి చేసే హక్కు లేదని నేను అదే అంటాను. వారు కూడా అనుమతి తీసుకోవాలి.
ముద్రగడ గారి మీద నాకు గౌరవం, కానీ ముద్రగడ గారికి అనుమతి తీసుకోవాలి వేరే సంగతి, కానీ పాదయాత్రలకు అనుమతి లేకుండా చేసే విధంగా చంద్రబాబు గారు పాదయాత్రకు అనుమతి చంద్రబాబు గారు చేసిన రాజశేఖర రెడ్డి గారు అనుమతి తీసుకోలేదు, రాజశేఖర రెడ్డి గారు అనుమతి తీసుకోలేదు. కానీ గట్టిగా నేను పెట్టిన, కానీ తెలంగాణలో కూడా మీరా కుమార్ గారు వచ్చినప్పుడు సభ జరుపుకోవడానికి ఇబ్బంది ఏంటండి? ఇది కనీసం నేను మీరు అధికారంలో ఉన్నారు, అశోక్ బాబు గారు, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.